హోలా అందరికీ నమస్కారం ಎಲ್ಲರಿಗೂ వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ అందరూ ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది దాంట్లో కూడా జాయిన్ అయిపోండి ఈరోజు నాకు ఈ వీడియోకి నేను 1500 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒకప్పుడు 15,000 అని మాట్లాడింది దాన్ని నేను ఇప్పుడు ఈ సీజన్ 1500 ఎక్కువ అనేసి 1500 అనేసి చెప్తున్నాను సో ఈ వీడియోకి 1500 లైక్స్ వస్తే మీ అందరికీ 1500 ముద్దులు నా కోసం కాకపోయినా ఈ చీతా కోసమైనా అందరు ఈ వీడియోని లైక్ చేయండి సో ఈ వీడియోలో ఏం చెప్పబోతారంటారా అంటే నిన్న రాత్రి శ్రీపాద్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడనమాట యాక్చువల్లీ దీని ముందు ఒక పెద్ద సీన్ చేసి ఒక సీన్ అంతా చేసి బిగ్ బాస్ ఒక వేలో ఒక డ్రమాటిక్ సీన్ లాగా తీసుకెళ్దాం అనేసి అనుకున్నాడు అది కొంచెం ఫ్లాప్ అయింది కొంచెం హిట్ అయింది సో దాని గురించి మాట్లాడుకుందాం మన శ్రీపాద్ వచ్చిన తర్వాత ఏమేమి హింట్స్ ఇచ్చాడనేసి వాళ్ళు చూడముచ్చట కపుల్గా ఉన్నారు అనమాట మేడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్ లాగా చాలా క్యూట్గా ఉన్నారు ఈ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ దగ్గరే నంగి వేషాలు వేస్తారు అనేసి అంటారు కదా దానికి ప్యూర్ నిదర్శనము ఈ పిల్ల ప్రేరణ తిన్ని 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 అనుకుంటానే ఉంది పుట్టూ అని కావాలని చిన్నపిల్లలాగా నంగిగా మాట్లాడుతూ ఉంది ఆబ్వియస్లీ ఇప్పుడు విష్ణుప్రియ ఎట్లయితే వీకెండ్స్లో నాగార్జున గారితో మాట్లాడుతుందో సేమ్ అట్లే మాట్లాడుతూ ఉంది అనమాట గర్ల్ ఫ్రెండ్స్ అందరూ బాయ్ ఫ్రెండ్స్ దగ్గర చిన్నపిల్లలు అయిపోతారు అనేదానికి ఎగ్జాంపుల్ లాగా చూపించింది అనమాట సో శ్రీపాద్ రాకముందు ఏం జరిగిందంటే యాక్చువల్లీ ఒక వీడియో ప్లే చేస్తున్నారు ప్రేరణ వచ్చి ఫుల్ నీట్గా దిట్టగా రెడీ అయి ఉంటుంది మంచి డ్రెస్ వేసుకునేసి సో రెడీ అయి ఉంటే ఓకే ఇప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటా ఉంది మనం దీనికి ఒక వీడియో చేద్దామని చెప్పేసి శ్రీపాద్తో ఒక వీడియో చేయించి టెలికాస్ట్ చేయించినారు ఏమని నేను రావట్లేదు నేను రాలేకపోతున్నాను ఐఎమ్ సారీ ఐ మిస్ యూ ఫర్ దిస్ ఫ్యామిలీ వీక్ అని చెప్పేసి రావట్లేకపోతున్నాను అని చెప్పేసి వీడియో పెట్టినారు దాన్ని ప్రేరణ వచ్చి పైనాపిల్ హెయిర్ కట్ అని చెప్పేసి అంటే లోపల స్టోర్ రూమ్లో ఒక కట్అవుట్ పంపించారు అనమాట అంటే శ్రీపాద్ కట్అవుట్ పంపిస్తే ఆ కట్అవుట్ని ఇంటి హోమ్ టూర్ అంతా చేయించి అవినాష్ తేజ వాళ్ళిద్దరూ ఆ శ్రీపాద్ కట్అవుట్ కొంచెం కామెడీ చేసుకుంటా నీళ్ళు తవ్వుతారా అని చెప్పేసి అట్లా కామెడీ చేసుకుంటే అట్లా కామెడీ కొంచెం జరుగుతూ ఉండింది దాని తర్వాత తను పడుకొని శ్రీపాద్ నువ్వు రావట్లేదు బుజ్జు అని చెప్పేసి మాట్లాడి ముద్దు పెట్టింది అనమాట యాక్చువల్లీ నేను మా పిల్లతో మాట్లాడుతూ ఉంటాను ముద్దుగా నాన్న తిండి పిల్లడా తిన్నా అని చెప్పేసి ప్రేరణ వచ్చి శ్రీపాద్తో అట్లా మాట్లాడుతూ ఉండింది సో ముద్దు చేస్తూ ఉండింది అంత చేస్తూ ఉండింది దాన్ని కొంచెం తర్వాత ఏమైందంటే ప్రేరణ కాదు ఇంతటితో ఫ్యామిలీ వీక్ ముగిసింది అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ వచ్చి ప్రేరణ శ్రీపాద్ కట్అవుట్ని స్టోర్ రూమ్లో పెట్టండి అనేసి అంటే బేసిక్గా కట్అవుట్ ఎందుకు పంపించాడంటే బిగ్ బాస్ వీడియో ఎందుకు పెట్టినాడంటే శ్రీపాద్ లోపలికి రావట్లేదు అనేసి అంటే ప్రేరణ ఒక మంచి లోపలికి రావట్లేదు అనే ఒక కంటెంట్ ఇస్తుంది ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు ఎట్లయితే తేజ ఏడుస్తూ ఉన్నాడో అట్లా ఒక కంటెంట్ వస్తుంది అట్లా ఏడుస్తూ ఉండేటప్పుడు సడన్గా శ్రీపాద్ని ఎంట్రీ ఇచ్చినామంటే తన ఫీలింగ్స్ ఎట్లుంటాయి ఆ ఎమోషన్ ఎట్లుంటుంది అది చూపిద్దామని చెప్పేసి బిగ్ బాస్ ఉండి ఇట్లా శ్రీపాద్ రావట్లేదు అనేసి చెప్పినాడు అక్కడ ఏం లేదు ఆ పిల్ల అసలు పట్టించుకొని కూడా లేదు మిగతా వాళ్ళు కూడా శ్రీపాద్ ఖచ్చితంగా వస్తాలే ఊరికే అంటున్నాడు బిగ్ బాస్ అని బేసిక్గా ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బిగ్ బాస్ తెలుగు ఎట్లుంటుంది అని చెప్పేసి కంటెస్టెంట్స్కి అర్థమైపోయింది ఎట్లుంటే తెలుగు జనాలకి నచ్చుతారు అనేది కూడా అర్థమైపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్టింగ్ చేస్తూనే ఉన్నారు ఆ కొత్తదనం ఉంటుంది కదా ఆ బిగ్ బాస్ అంటే మనకి ఏంటో తెలియదు ఎట్లా బిహేవ్ చేయాలో తెలియదు ఎట్లాంటి టాస్క్ వచ్చినప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలో తెలియదు అన్నప్పుడు ప్రతి ఒక్కరిదే రియల్ ఎమోషన్స్ ఎట్లా చేయాలి అనేసి తెలిసినప్పుడు అందరికీ యాక్టింగ్ అనిపించేస్తుంది చూస్తుంటేనే సో బిగ్ బాస్ చేసేది కూడా యాక్టింగ్ అనేసి కంటెస్టెంట్స్కి అర్థమైపోయి వాళ్ళు ఏం పెద్దగా రియాక్ట్ అవ్వలేదు ప్రేరణ దగ్గర నుంచి అట్లాంటి ఒక కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే ప్రేరణ ఇవ్వాలి సరే లాస్ట్ ఏమైందంటే ఇంకా స్టోర్ రూమ్లో కట్అవుట్ పెట్టేసేయండి అనేసి అయిన తర్వాత బ్లైండ్స్ అని క్లోజ్ చేసిన తర్వాత అప్పుడు ప్రేరణ వచ్చి స్టోర్ రూమ్లో పెట్టమన్నారా అని చెప్పేసి ఏడుస్తూ ఉండింది బయట కూర్చొని పుట్టు అని చెప్పేసి ఏడుస్తూ ఉండింది అప్పుడు సడన్గా లైవ్లో సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ కట్ చేసేసి బ్లైండ్స్ ఎత్తిన తర్వాత వావ్ వాట్ ఎ డెకరేషన్ అనేసి అన్నట్టు బ్లైండ్స్ ఎత్తేసిన తర్వాత ప్రేరణతో అన్నారు అప్పుడు ప్రేరణ వచ్చి నవ్వుతూ ఉన్నది అక్కడి నుంచి శ్రీపాద్ ఎపిసోడ్ స్టార్ట్స్ అనమాట వెంటనే పోయేసి ఫస్ట్ అంటే పిచ్చి డ్రెస్ వేసుకోనింది ఇంక శ్రీపాద్ రాడు అనే లోపల ఏదో పిచ్చి డ్రెస్ వేసుకోనింది మళ్ళీ వెంటనే పోయి డ్రెస్ మార్చుకునేసి రెడీ అయిపోయి చిన్న శ్రీపాద్కి లిప్స్టిక్ నచ్చదు అనేసి అనుకుంటా కూడా మళ్ళీ లిప్స్టిక్ వేసుకునింది మళ్ళీ డ్రెస్ అంతా మార్చుకునేసింది నీట్గా అంతా రెడీ అయిపోయేసి మొత్తం రోహిణి యష్మి ఇద్దరు హెయిర్ అంతా సెట్ చేసి బయటకు పంపించినారు సో తర్వాత గార్డెన్ ఏరియా మొత్తం సూపర్గా సెట్ చేసినారు నిజంగా సో బ్యూటిఫుల్ నిజంగా వాళ్ళని చూస్తుంటే వాళ్ళ దిష్టి తీర్చుకోవాలనేసి అనుకుంటా వాళ్ళని ఎంతమంది దిష్టి పడి ఉంటుందో వాళ్ళకి నాట్ ఎవ్రీబడి విల్ గెట్ అ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బట్ ప్రేరణ ఈజ్ రియలీ హ్యాపీ రియలీ లక్కీ టు హ్యావ్ శ్రీపాద్ ఇన్ హర్ లైఫ్ అనేసి అనిపించింది వెరీ నైస్ వెరీ బ్యూటిఫుల్ కపుల్
ఓకే. దాని తర్వాత గార్డెన్ ఏరియా మొత్తం స్విమ్మింగ్ పూల్ అంతా బెలూన్స్‌తో ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా పెట్టి ఫుల్ ఆఫ్ హార్ట్ బెలూన్స్ అంతా పెట్టున్నారు. మంచి క్యాండిల్స్ అంతా పెట్టున్నారు. ఇట్స్ సో బ్యూటిఫుల్. చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు. ఈ బిగ్ బాస్ వాళ్ళ దగ్గర నాకు నచ్చేది ఏంటంటే ఈ డెకరేషనే. చాలా బాగా డెకరేట్ చేస్తారు. ఓకే. దాని తర్వాత లోపల వీళ్ళు అంటా ఉన్నారనమాట, ఫస్ట్ యానివర్సరీ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునేలాగా చేస్తున్నారు బిగ్ బాస్ అని చెప్పేసి. యాక్చువల్లీ November 22 ఈజ్ దేర్ మ్యారేజ్ యానివర్సరీ అంట, 1 year యానివర్సరీ. సో లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునేలాగా చేస్తున్నారని చెప్పేసి లోపల అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. దాని తర్వాత చిన్ని అనుకుంటా పోయింది. ఆ పాట ఉంది కదా, కేసరియా తేరే కుంకుమ బొట్టే చేరగా ప్రియా కోటి వర్ణాలైన అని చెప్పేసి దానికి శ్రీపాద్ కోసం వెయిట్ చేస్తా డాన్స్ వేస్తా ఉన్నిందనమాట లోపల ప్రేరణ. దాని తర్వాత వాళ్ళ ఆయన మోకాళ్ళ మీద కూర్చొని పువ్విచ్చాడు. పువ్విచ్చి దాని తర్వాత లేచి నుదుటి మీద కుంకుమలా నువ్వే సాంగ్ పెట్టింది. ఆ కుంకుమ బొట్టు పెట్టి దానికి. సో ఆ కుంకుమ బొట్టు నుదుటి మీద పెట్టినాడు. దట్ వాజ్ వెరీ క్యూట్ టు వాచ్. రాగానే ఎక్కేసి చిన్నపిల్లకాయలు ఎక్కినట్టు కుక్కోత ఎక్కేస్తుంది కదా, అట్లా ఎక్కేసినట్టు కాళ్ళు చేతులంతా ముడుచుకొని తిప్పి ముద్దులు పెట్టేసి అయ్యో ఫుల్ హ్యాపీ, చాలా హ్యాపీ అయిపోయింది ప్రేరణ. దాని తర్వాత ప్రేరణ వచ్చి షాక్లో ఉన్నాను, నేను కట్అవుట్కి ముద్దు పెట్టి పక్కన పడుకోబెట్టాను, స్టోర్ రూమ్లో పెట్టి ఏడుపు వచ్చేసింది అనింది. మధ్యాహ్నం నువ్వు వస్తావనే రెడీ అయ్యా, నీ వీడియో ప్లే చేశారు నీ పైనాపిల్ హెయిర్ కట్తో, నీ మాటలు రిజిస్టర్ అవ్వలేదు నాకు, అంటే నువ్వు మాట్లాడిందా నేను రిజిస్టర్ చేసుకోలేదు, నువ్వు నీ పైనాపిల్ హెయిర్ కట్ ఒకటే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కూడా నువ్వు వచ్చిందాన్ని నేను అసలు ప్రాసెస్ చేసుకోలేకపోతున్నాను, ఆ సీన్ని నువ్వు వచ్చిందాన్ని ప్రాసెస్ చేసుకోలేకపోతున్నాను. నిజంగా మనకు చూసే వాళ్ళకి ఎట్లుంటుంది కానీ లోపల వాళ్ళకి ఎంత ఫీలింగ్స్ ఉంటాయంటే ఉండే ఎమోషన్స్కి 10-15 times ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి. 100%. ప్రతిదానికి నవ్వు రావాలి అంటే ఒక 10 times ఎక్కువ వస్తుంది, ఏడుపు రావాలి అంటే ఒక 10 times ఎక్కువ వస్తుంది, ఆకలి అంటే ఒక 10 times ఎక్కువ వస్తుంది. అన్ని ఎమోషన్స్ 10 times ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో హౌ ఆర్ యూ పుట్టు, ఇన్ని డేస్ కౌంట్ చేసావా, నన్ను మిస్ అయింది అనేసి అంటే, నేను అసలు కౌంట్ చేసుకుంటే కదా నేను డైలీ చూస్తూనే ఉన్నా, 24/7 నేను చూస్తూనే ఉన్నా అని చెప్పేస్తున్నాడు. వాళ్ళందరూ టీస్ చేస్తూ ఉంటారు నువ్వు హ్యాపీగా ఉంటావని, నేను లేకుండా నువ్వు అక్కడే ఉండు, మీ ఆయన హ్యాపీగా ఉంటారు బయట, టీవీలో చూసినంత వరకు నేను హ్యాపీగా ఉంటానని చెప్పి అందరు నన్ను ఏడిపిస్తుంటారు పుట్టు అని చెప్పేసానండి. అవినాష్ వాళ్ళు లోపల గ్యాస్ అయిపోయిందని కామెడీ చేస్తున్నారు. యాక్చువల్లీ గ్యాస్ టైమింగ్ అయిపోయింది, వాళ్ళు టీ కావాలన్నా డిన్నర్ చేసుకోవాలన్నా ఏమీ లేదు. సో బిగ్ బాస్ శ్రీపాద్కి టీ కావాలంటే బిగ్ బాస్ 2 hours టైం ఇస్తారా, బిగ్ బాస్ శ్రీపాద్ అంటే బిగ్ బాస్ గ్యాస్ ఆన్ చేయండి, గ్యాస్ ఆన్ చేయండి బిగ్ బాస్ అని చెప్పేసి కామెడీ చేస్తూ ఉన్నారు. శ్రీపాద్కి టీ కావాలంటే అని చెప్పేసి ఆయన సాకుతో గ్యాస్ ఆన్ చేసుకొని వాళ్ళు వంట వండేసుకున్నారు అనమాట. దాని తర్వాత హోమ్ టూర్ చూపిస్తూ ఉంది శ్రీపాద్కి, బయట ఉండే లాన్ టూర్ చూపిస్తూ ఉంది. ఇది జైలు అనేసి అంటే ఫుల్ సీజన్లో మణికంఠ ఒకటే వెళ్ళాడు అని చెప్పేసి ప్రేరణ చెప్తా ఉంది. నిజంగానే 11 weeksలో ఆ జైలు ఇంతవరకు ఊరికే మణికంఠకి నామకే వాస్తే వేసినట్టుండింది కానీ ఆ జైలు నిజంగా యూజే చేయాలి. కనీసం వర్స్ట్ కంటెస్టెంట్ అందరూ తేజకి ఇచ్చారు కాబట్టి తేజని జైల్లో వేసున్నా ఓకే, వాళ్ళ ఫ్యామిలీ రాదు అని చెప్పేసి ఒక తుప్పాస్ ఇది పెట్టి ఫ్యామిలీ అంతా ఈ వారం అంతా ఏడిపించినారు తేజని. తేజకి టార్చర్, చూసే మాకు టార్చర్. ఫస్ట్ 2 రోజులు పాపం సింపతి అనిపించింది, దాని తర్వాత ఏంది స్వామి టార్చర్ మాకు ఏడస్తానే ఉన్నాడు అని చెప్పేసి ఒక ఫీలింగ్ వచ్చేసింది అనమాట. సో అట్లా మొత్తం ఆ జైలు అంతా వేస్ట్ చేస్తున్నారు. తేజ జైలు ఆ వర్స్ట్ ప్లేయర్ వచ్చింది, దానికి జైల్లో వేసినా బాగుండు. సో అదంతా చేసి పెట్టినారు బిగ్ బాస్ వాళ్ళు అనిపించింది. దాని తర్వాత ఇక్కడ అన్ని కెమెరాస్ ఉంటాయి, ఎవ్రీ గ్లాస్ ఈజ్ అ కెమెరా. అక్కడ బయట గ్లాస్ ఉంటాయి కదా, ఎవ్రీ గ్లాస్ ఈజ్ అ కెమెరా. లోపల హౌస్లో కూడా మొత్తం మిర్రర్స్ ఉంటాయి కదా, ఎవ్రీ మిర్రర్ ఈజ్ అ కెమెరా. అందరికీ హాయ్ లోపలికి వెళ్ళారు, అందరికీ హాయ్ చెప్పారు. టీ స్టార్ట్ చేయకు, ఆగు, ఉండు పుట్టు టీ తాగాక ఆగు అని చెప్పేసి తను చేసిన పాస్తా పెట్టిందనమాట. దాని తర్వాత నబీల్ వచ్చి రారనుకున్నాము మీ వీడియో చూసి అనేసి అంటే, శ్రీగారు అస్సలు ఫ్యామిలీ వీక్ మిస్ చేయకూడదు అనేసి అనుకున్నా అని చెప్పి తేజ వైపు తిరిపి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తేజ మీ ఫ్యామిలీ రావాలని అనేసి అన్నాడు. శ్రీపాదు ఎక్కడ ఓవర్ లేదు, ఎక్కడ తక్కువ లేదు, మాట్లాడినంత మాటల్లో చాలా డీసెంట్గా, చాలా సటిల్గా, చాలా పొలైట్గా, చాలా డీసెంట్గా ఉన్నాడు అబ్బాయి. చాలా మంచి అబ్బాయిగా ఉన్నాడు. ప్రాపర్ హింట్స్ ఇచ్చినారు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు, చాలా బాగుంది. యాక్చువల్లీ ఈ ఫ్యామిలీ వీక్ మొత్తం అందరూ మంచిగా చేస్తున్నారు ఒకరు తప్ప. సో ప్రతి ఒక్కరు మంచి హింట్స్ ఇచ్చినారు. యాక్చువల్లీ వాళ్ళు కూడా మంచి హింట్సే ఇచ్చున్నారు, బట్ వాళ్ళు ఇచ్చిన విధానం అయితే బాగాలేదు. ఇప్పుడు శ్రీపాద్ కూడా హింట్స్ ఇచ్చినారు, ట్రిగర్ చేస్తూ ఉంటారు, ట్రిగర్ అవ్వకు అనేసి అన్నాడు. కానీ నేను గౌతమ్ ట్రిగర్ చేస్తుంటాడు, కావాలని జీ ఈజ్ ట్రిగరింగ్ యూ, డోంట్ బీ విత్ జీ, డోంట్ నామినేట్ జీ అట్లా చెప్పలేదు. చాలా క్యాజువల్గా ట్రిగర్ చేస్తూ ఉంటారని చెప్తే అర్థం చేసుకుంది ప్రేరణ. ఓకే, దాని తర్వాత
తేజ అంత హైట్ ఉన్నారంటున్నా అనేసి అంటే అది మనకు ప్రోమోలో కూడా వచ్చింది, చాలా హైట్ ఉన్నారు శ్రీపాద్. ఐఎమ్ 6'1" అనేసి అన్నాడు. ఇప్పుడు 6'2" అని చెప్పిందంటే అన్నీ అట్లే చెప్తుంది అది. నేను 6'1" to 6'2" ఆ రెండు మధ్యలో ఉంటారనేసి. మా అన్న 6'4", మా అన్న చాలా హైట్, బాగా హైట్, 6'4", 6'3" ఉంటాడు మా అన్న. దాని తర్వాత నిఖిల్ అన్నాడు, ఫస్ట్ టైం నేను నాకన్నా హైట్ వాళ్ళని చూడడము ఇక్కడ అని చెప్పేసి. దాని తర్వాత రోహిణికి థ్యాంక్స్ చెప్పు, థ్యాంక్ యూ సో మచ్ సూట్ కేసు ఇచ్చిన దానికి, మీ వల్లే మెగా చీఫ్ అయింది అని చెప్పేసి. యూ హ్యావ్ టు థ్యాంక్ హర్ అనేసి అంటే ఐ ఆల్రెడీ థ్యాంక్ హర్ పుట్టు అనేసి చెప్పాడు అనమాట. అది చాలా బాగుంది. అందరికీ నువ్వు కన్సర్న్ చూపించాలి, అందరితో బాగుండాలి, దిస్ ఈజ్ యువర్ లక్కీ ఛాన్స్ అని చెప్పేసి ఆ రకంగా మాట్లాడడం ఈజ్ వెరీ క్యూట్. తర్వాత తేజ చెప్తున్నాడు, సూట్ కేసు ఇచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాం ప్రేరణకి, కానీ చీఫ్ అయిన తర్వాతే అన్నాడు. అంటే చీఫ్ అయిన తర్వాత టార్చర్ పెడతా ఉంది కదా అందరినీ, దాని గురించి కామెడీ చేస్తూ ఉంటే బాగానే చూసుకుంటుంది కదా మొత్తం, వీళ్ళంతా బాగా చూసుకుంటుంది, నేను చూస్తున్నాను లైవ్లో బాగా చూసుకుంటుంది అని చెప్పేసి అన్నాడు. అవినాష్తో నా కామెడీ బాగుందంటే బాగుంది, మీ స్కిట్ కూడా యాక్చువల్లీ చాలా బాగా వస్తూ ఉంది, బయట అవుట్పుట్ చాలా బాగుంది అని చెప్పేసి అన్నాడు. మీ ఆవిడ బాగా చేస్తూ ఉంది యాక్టింగ్ అనేసి అంటే ప్రేరణ టైమింగ్ బాగుంటుంది అని చెప్పేసి అన్నాడు అనమాట. దాని తర్వాత ఇక్కడ ప్రేరణకు ఒక తుస్సు సీన్ ఏమిరా అంటే, ఇది నా బెడ్ అనేసి బెడ్ని చూపించి, ఇక్కడ ఎంతసేపు నీ కట్అవుట్ పెట్టుకున్నా అంటే ఇంట్లో ఇంతే ఇక్కడ ఇంతే ఉంటావా అని చెప్పేసి. అంటే బెడ్ అంతా చెత్తగా దుప్పటి తీసేసి మొత్తం చెత్తగా ఉండి, మొత్తం సైడ్లో పక్కన టేబుల్, సైడ్ టేబుల్, ల్యాంప్ టేబుల్ పైన ఫుల్ యూజ్ చేసిన టిష్యూస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో దాన్ని చూసి ఇంతేనా నువ్వు ఇంట్లో ఇంతే ఇక్కడ కూడా ఇంతేనా అనేసి అన్నాడు. అక్కడ నాకు అనిపించింది గాలి తీసేసినాడు వీళ్ళు ఆయన అని చెప్పేసి. ఇన్ని రోజులు ఇది నీట్గా పెట్టుకో విష్ణు, ఇది బాగా చెయ్యి, అది అవుతాం ఇది అవుతాం అని చెప్పేసి అందరినీ టార్చర్ పెట్టింది. సడన్గా వాళ్ళ ఆయన వచ్చేసి ఏంది ఇంత అన్క్లైన్లీగా పెట్టుకున్నావు అని చెప్పేసి గాలి తీసేసినాడు అనిపించింది. దాని తర్వాత అందరూ బాగా ఆడుతున్నారు అని రోహిణి వాళ్ళతో చెప్తోంది. అందరూ బాగా ఆడుతున్నారు అంటే అందరూ బాగా ఆడుతున్నారు, ప్రేరణ చాలా బాగా ఆడుతుంది, నేను ఎక్స్పెక్ట్ చేసా తను ఇంత బాగా ఆడుతుందని, నాతో 7 yearsగా ఆడుకుంటుంది కదా అనేసి అన్నాడు. వావ్ సూపర్ అండి, వావ్ వాట్ ఏ డైలాగ్ ఆఫ్ ద డే అని చెప్పేసి అందరు నవ్వుకుంటూ ఉన్నారు. దాని తర్వాత తేజ వచ్చి మీరే 7 years వెనకపడి గోళగోళ చేశారంట కదా, మీరే అంట కదా వెనకాల పడి గోళగోళ చేశారంటే, వీళ్ళు చూసాడు ఆ పిల్లని చూసి అంటే ఏదో అబద్ధంలాగా ఏందైతే నిజం కాదా అంటే అదే నిజం అనేసి నవ్వుకున్నాడు. మరి ఎందుకు అట్లా చూసారంటే అంటే తను కూడా నా వైపు అట్లా చూసింది కదా, నేను అందుకే చూసా అంటే పుట్టు నేను రొమాంటిక్గా చూసా పుట్టు అనింది. దాని తర్వాత రోహిణి మీ హెయిర్ కట్ ఇలా నచ్చదంట కదా, పైనాపిల్ హెయిర్ కట్ మళ్ళీ అలాగే చేశారు అనేసి అంటే శ్రీపాద్ అంటున్నాడు, తను పైనాపిల్ హెయిర్ కట్ అంటుంటుంది ఎప్పుడు నన్ను, తను లేనప్పుడు నేను వేరే చేయించుకుంటే వీడియోలో చూసినప్పుడు నా హస్బెండేనా అని షాక్ అవుతుంది కదా, అందుకని అదే హెయిర్ కట్ చేశాను అని చెప్పేసి అని. మీ అందరి కోసం నేను కప్ కేక్స్ తెచ్చాను, డెసర్ట్స్ మీరు తింటారని చెప్పేసి అన్నారు. దాని తర్వాత మెగా చీఫ్ అయినప్పుడు ప్రేరణ మెగా చీఫ్ అయినప్పుడు ఏమనిపించింది, అవ్వకముందు ఏమనిపించింది అంటే శ్రీపాద్ని అసలు మాట్లాడినట్ల, ప్రేరణనే మెగా చీఫ్ అయ్యాకే నా ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడింది అనుకుని ఉంటారు అనేసి అంటే ఇన్ని రోజులు మాస్క్ వేసుకున్నావా అని అడిగారు. కాదు ఇన్ని రోజులు నేను మాస్క్ వేసుకోలేదు, నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను, బట్ ఇప్పుడు పవర్ వచ్చింది కదా అందుకని నేను అది బయట పెట్టాను అని చెప్పేసి అనేది. ఒకరికొకరి గురించి చెప్పండి అంటే మీరు మహానుభావులు, మీ గురించి నేనేం చెప్తా అన్నాడు. వద్దు కూర్చొని మా అందరి గురించి చెప్పండి అని చెప్పేసి అడిగారు. నన్ను అడిగితే మీ గేమ్ మీద నాకన్నా మీకే ఎక్కువ క్లారిటీ ఉంది, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఆడతారు, ఆడేయండి ఎంత ఆడతారో అని చెప్పేసి అన్నాడు. తేజ మీ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి అన్న, మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి అనేసి అంటే సజెస్ట్ చేసేంత అవగాహన అయితే నాకు లేదు ఈ గేమ్ షో మీద, మీ అందరికీ ఎక్కువ ఉంది అని చెప్పేసి 24/7 లైవ్ చూస్తూ ఉంటాను, ప్రేరణ వాయిస్ రాగానే నేను ఇట్లా తొంగి చూస్తాను, మీరు ఇక్కడ మాట్లాడుతున్నా తన కిచెన్లో ఉన్నా కూడా తన వాయిస్ నాకు వినిపిస్తూ ఉంటుంది అని చెప్పేసి. దాని తర్వాత తేజ ఎలా ఆడుతున్నాడంటే తేజ ఎలా ఆడుతున్నాడు అని చెప్పేసి అడిగితే నాకు తెలిస్తే ఎప్పుడో చెప్పేవాడిని, నాకు నిజంగా తెలీదు, ప్రేరణ తర్వాత ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అంటే నాకు ప్రేరణ తర్వాత నాకు నిఖిల్ ఇష్టము, టాస్క్ వైజ్ ప్రతి టాస్క్ చాలా బాగా ఆడతారు, సో నాకు నిఖిల్ ఇష్టం అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత ఇక్కడ నాకు సూపర్ 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 క్యూట్ మూమెంట్ అనిపించింది శ్రీపాద్ది. డిన్నర్ తింటారా అంటే లేదు నేను డిన్నర్ చేసి వచ్చాను అనేసి అంటే ప్రేరణ వచ్చి ఏం తింటావు అని అడిగింది. అంటే నేను చెప్పను అనేసి అన్నాడు. ఎందుకు అంటే ఒకవేళ తను బయట అంటే వీళ్ళంతా ఫుడ్ మిస్ చేస్తున్నారు కదా, బయట ఉండే ఫుడ్ పావ్బాజీ కానీ పానీపూరి కానీ బర్గర్ కానీ కేఎఫ్సీ కానీ ఏదన్నా కానీ వీళ్ళు లోపల ఫుడ్ అంతా మిస్ అవుతున్నారు కాబట్టి తను ఏం తిన్నాడో చెప్తే ప్రేరణ తను తినలేకపోతుంది అని చెప్పేసి ఫీల్ అవుతుంది అని చెప్పి ఏం తిన్నానో కూడా చెప్పలేదన్నమాట, ప్రేరణ ఫీల్ అవుతుందని చెప్పేసి నాకు సూపర్ క్యూట్ అనిపించింది అక్కడ. ఎందుకంటే ఆబ్వియస్లీ హౌస్లో ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎవరైనా ఏం తిన్నావు అనేసి అంటే నేను మటన్ బిర్యానీ తినేసి వచ్చిన, హౌస్లో షాద్ బిర్యానీ తినేసి వచ్చిన అనేసి అంటే మాకు కూడా నోరు ఊరుతూ ఉంటుంది,
వీళ్ళంతా తినేసి వచ్చినారు, మనం చూడు ఇక్కడ కూర్చొని తినలేక టీలు తాక్కుంటూ కూర్చున్నామని చెప్పేసి ఒక ఫీలింగ్ వస్తుంది. సేమ్ అట్లే శ్రీపాద్ వచ్చి బయట ఏదో కొంచెం ఎగ్జాటిక్ ఫుడ్ తినేసి వచ్చినాడు. అది చెప్తే ప్రేరణ ఫీల్ అవుతుందని చెప్పలేదు. దట్ వాజ్ ఎ సూపర్ క్యూట్ మూమెంట్. నాకైతే భలే అనిపించింది, క్యూట్ కపుల్ అనిపించింది అనమాట. దాని తర్వాత పావుబాజీ ఇంట్లో చేసింది చాలా బాగుంది, మీరు ఇంట్లో చేసింది పావుబాజీ అని చెప్పేసి అందరు చెప్తున్నారు. విష్ణు యష్మి మాత్రం నిజంగా విష్ణు యష్మి మాత్రం వీళ్ళందరూ మాట్లాడుతూ కూడా కలవకుండా బయట తిరుక్కుంటూ ఉన్నారనమాట. ఎందుకు రా వీళ్ళు అసలు మింగిల్ అవ్వట్లేదు శ్రీపాద్తో అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. యష్మి అయితే ఏ ఫ్యామిలీతో సరిగ్గా లేదు, ఏ ఫ్యామిలీతో సరిగ్గా మాట్లాడలేదు, అందరితో దూరంగానే ఉంది, ఎందుకో నాకు అర్థం కాలే. దాని తర్వాత శ్రీపాద్ వచ్చి ప్రేరణకి హింసిస్తూ ఉన్నారు. ట్రిగర్ చేసే వాళ్ళు ఉంటారు, డ్రాగ్ చేయకు, డోంట్ గివ్ ఇట్ టూ మచ్ ఆఫ్ థాట్, అసలు వదిలే, పిక్చర్ అయితే తీసుకో, ఎందుకు ఊరికే అన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటావు అనేసి అని ఇండివిజువల్ గేమ్ ఆడు. ఇప్పటి నుంచి అందరు ఇండివిజువల్ గేమ్సే ఆడతారు, సో ఇండివిజువల్ గేమే ఆడు నువ్వు కూడా. నీ గేమ్ ఆడు, ఈ 5 వీక్స్లో నీ టైంని బాగా ఆడుకొని నువ్వు ఆడు, నువ్వు ట్రోఫీ తేవాలి అని చెప్పేస్తున్నాడు. నాకేమో చేయి పట్టుకునే ఉన్నారన్నమాట వాళ్ళిద్దరు చేతులు, ఒకరి చేతులు ఒకరు వదులుకోలే. నాకేమో ఇంకా అలానే అనిపిస్తుంది, ఇప్పుడు వెళ్ళిపోవాలా అని చెప్పేసి అనిపిస్తుంది. రోజు మన ఇంట్లో ఇద్దరు, అంటే శ్రీపాద్ చెప్తున్నాడు అనమాట ప్రేరణతో, రోజు మనం ఇంట్లో ఇట్లే ఉంటాం కదా, ఇప్పుడు వెళ్ళిపోవాలా అనే ఫీలింగ్ ఉంది. వీకెండ్ నువ్వే వస్తావా పుట్టు అని అడిగితే అనుకోలేదు ఇంకా ఏమి అని చెప్పేసి అంటే, నేను వస్తా అనుకున్నావా అని అడిగాడు అనమాట. అంటే అనుకున్నా నువ్వే వస్తావని, ఫ్యామిలీ వీక్ అంటే ఇంకా నువ్వే వస్తావనేసి అనుకున్న పుట్టు అనింది. అంటే యాక్చువల్లీ నువ్వే అన్నావు కదా, నేను బర్త్డే విషెస్ అవన్నీ చెప్పిన తర్వాత ఒక 2-3 టైమ్స్ చెప్పావు కదా, పుట్టు నువ్వు రా అని చెప్పేసి అన్నావు కదా, ఇంకా తను పిలిస్తే నేను రావాలి అని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయి వచ్చేస్తున్నాను అన్నాడు. నాకు ఎంత ప్రేమగా అనిపించిందో అసలు, నిజంగా చెప్తున్నా. ఒక అబ్బాయి అట్లా ఆ ప్రేమ మాటలు మాట్లాడితే, మీరు కూడా ఎవరైనా హస్బెండ్స్ ఉంటే ఈ వీడియో చూసేది కానీ బాయ్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చూస్తూ ఉంటే, అమ్మాయికి యూజువల్లీ అబ్బాయిలు ప్రేమ ఎక్స్ప్రెస్ చేయరు, లోపల పెట్టుకొని ఉంటారు. ఎవరైనా వేరే వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ చెల్లెలకి, మీ అక్కలకి మీకు చెప్పుకుంటారేమో, కానీ మీకు ఏదైనా ప్రేమ ఉంటే ఆ అమ్మాయికే చెప్పండి, చాలా బాగా అనిపిస్తుంది ఆ ఫీల్. ఇప్పుడు అన్నాడు కదా, ప్రేరణ పిలిస్తే నేను రాకుండా ఉంటాను, వచ్చేస్తాను అని చెప్పేసి, అట్లా అమ్మాయికి చెప్పడం వల్ల అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట అమ్మాయికి. సో మీరు కూడా మీ వైఫ్స్కి ఏదైనా ప్రేమ ఉంటే గో టెల్ హర్ ఐ లవ్ యూ, నేను నీకోసమే వచ్చాను. నేను ఎప్పుడైనా ఇఫ్ యూ డూ సంథింగ్ ఫర్ హర్, అమ్మాయిలకి ఎట్లా అంటే నువ్వు తన కోసం చేసినా కూడా ఇఫ్ యూ డూయింగ్ సో మచ్ ఫర్ హర్, తనకి చెప్తేనే అర్థమవుతుంది, అర్థమయ్యేది కాదు, అర్థమైనా కూడా నువ్వు తనకు చెప్తేనే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు నువ్వు తన ఫేవరెట్ ఏదో పానీపూరి తెచ్చావు అనుకో, తెచ్చి అక్కడ పెట్టేసి పానీపూరి తెచ్చినా తిను అంటే, అట్ట కాదు, నాన్న నేను నీకోసం పానీపూరి తెచ్చాను, నీకు చాలా ఇష్టం, చాలా రోజులుగా అడుగుతున్నావు కదా, నీకోసం పానీపూరి తెచ్చాను తిను అనేసి అంటే, మా ఆయన నా కోసం తెచ్చాడా, నా బాయ్ ఫ్రెండ్ నా కోసం తెచ్చాడా అనేసి ఒక హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. సో బాయ్స్ ఆర్ నాట్ సో ఎక్స్ప్రెసివ్, బట్ ఐ వాంట్ యూ టు ఎక్స్ప్రెస్. ఎందుకంటే ఉండేది ఒక చిన్న లైఫ్, ఎప్పుడు పోతామా అనేసి తెలియదు. ఇట్టే నేను వీడియో చెప్తే డమా అనేసి పడిపోవచ్చు కూడా. దెర్ ఆర్ మెనీ వీడియోస్ లైక్ దట్. సో వెన్ ఎవర్ యూ గెట్ ఎ ఛాన్స్, ట్రై టు షో వాట్ యూ ఫీల్, ఏ ఎమోషన్ అయినా సరే. ఓకే, అది జరిగిందనమాట. ఎందుకులే నేను ఎమోషనల్ అయిపోతాను. ఓకే, దాని తర్వాత 2-3 షార్ట్స్ చెప్పావు కదా, ఇంకా నేను పుట్టు నువ్వు రా అనేసి అనే లోపల నాకు ఖచ్చితంగా వచ్చేయాలనిపించింది, నీకోసం కాకపోతే ఎవరికోసం వస్తా అన్నట్టు చెప్పాడు. ఆ షార్ట్స్ తాగింది గుర్తుందా, ఆ రోజు షార్ట్స్ తాగే కదా నేను, చిల్లీ షార్ట్స్. ఆ షార్ట్స్ పుట్టు బర్త్డే రోజే, శ్రీపాద్ బర్త్డే రోజే ఐ లవ్ యూ పుట్టు అనేసి ఆ షార్ట్స్ తాగుతూ ఉండింది కదా, చిల్లీ అంతా కడుపు అంతా మండిపోతూ ఉండింది. సో ఆ షార్ట్స్ తాగింది గుర్తుందంటే, ఆ షార్ట్స్ తాగిన దాని వల్ల ఏమో నువ్వు బాగున్నావు, అవన్నీ నువ్వు చాలా రెసిలియంట్గా తట్టుకున్నావు చూడు, నీలో ఆ ఫైర్ ఉంది అంటే, పుట్టు నువ్వు పొగుడుతుంటే నాకు ఒక లాగ్ ఉంది అని చెప్పేసి మళ్ళీ పట్టుకొని మళ్ళీ చేతి పైన ముద్దు పెట్టింది అనమాట. చాలా టాస్క్స్ నువ్వు కష్టపడతావు కదా, అయ్యో ఇంత ఎఫెక్ట్ పెడుతుంది తను గెలవాలి అని చెప్పేసి అనిపించేది. ఇప్పుడు మళ్ళీ ప్రోమోలో వచ్చినట్టు నువ్వు ఇంత బాగా ఆడుతున్నావు కాబట్టి ట్రోఫీ కూడా నువ్వే గెలవాలి అని చెప్పేసి అన్నాడు. తను మాట్లాడుతుంటే ఆ పిల్ల పట్టించుకోకుండా, పుట్టు నువ్వు హ్యాండ్సమ్ ఉన్నావు పుట్టు అనేసి అంటే, అయితే నువ్వు వినట్లేదు నేను చెప్పేదంటే, వింటున్నా నువ్వు హ్యాండ్సమ్ ఉన్నావు అని చెప్తున్నా అని చెప్పేసి అన్నాడు. నువ్వు బాధపడినప్పుడు అంతా బయట వాళ్ళకు కూడా అయ్యో అనేసి అనిపిస్తుంది. అంటే మళ్ళీ లేచి కింద స్విమ్మింగ్ పూల్లో బెలూన్ హార్ట్స్ ఉంటే ఒక బెలూన్ హార్ట్ తీసి, ఇందా పుట్టు నీకే నా హార్ట్ అని చెప్పేసి అంటే, వద్దు మనము చేత పట్టుకోకూడదు, గాల్లో వేసిరేద్దామని చెప్పేసి గాల్లో వేసి లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ అని చెప్పేసి అన్నాడు. శ్రీపాద్ వచ్చి మళ్ళీ బాగా తింటున్నావు నువ్వు, అసలు టాస్క్లో ఎనర్జీ ఉంటుందా నీకు అని చెప్పేసి అంటే, నేను మొన్న చాతోన్ అంటే ఏంటో నాకు తెలియదు, మొన్న నేను చాతోన్ చేసా ఎవరు తినలేదంటే, ఇంకా తప్పుకో కిచెన్ నుండి చాలు అనేసి అన్నాడు. ఈ మెగా చీఫ్ అయిపోతే ఇంకా కిచెన్లోనో బాత్రూంలోనో పెట్టుకుంటా నేను అని చెప్పేసి అంటే, నీ క్లీనింగ్ ఇష్టం కదా అని చెప్పేసి సర్కాస్టిక్గా చెప్పి నవ్వాడు అనమాట. అంటే తను ఇల్లు క్లీన్గా పెట్టుకోదంట, శ్రీపాద్ ఎప్పుడు చెప్తానే ఉంటాడంట క్లీన్గా పెట్టుకో అని చెప్పేసి, కాబట్టి నీ క్లీనింగ్ ఇష్టం కదా క్లీనింగ్లో ఉండు అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. దానికి ప్రేరణ వచ్చి,
నేను అనుకున్నా శ్రీపాద్ తిట్టుకుంటాడేమో ఇక్కడ నేను క్లీన్గా పెడుతుంటే అని. అంటే శ్రీపాద్ అంటున్నాడు, అక్కడ నేను కూర్చొని అది అది క్లీన్ చేయి ఇది చేయి అనేసి అనాలి, ఇక్కడ నువ్వు చెప్పేది సరిపోతుంది, ఇక్కడ నువ్వు చెప్తున్నావు అనేసి అంటే అవును పుట్టు అనేసి అంటే బాగా నేర్చుకుంటారా అంటే ఎందుకు ఇల్లు క్లీన్ చేయడానికి అనేసి అంటే కాదు ఈ డిసిప్లిన్ బాగా నేర్చుకొని వచ్చి ఇంట్లో అప్లై చేయి అని చెప్పేసి అన్నాడు. దానికి ప్రేరణ, అవును నేను ఫుల్ కంట్రోల్ చేసుకుందాం అనుకుంటున్నాను, కుకింగ్ చేస్తాను, జంక్ ఫుడ్ ఎక్కువ తినకూడదు, అన్నీ నేర్చుకుంటా అని చెప్పేసి అనింది. దాని తర్వాత ఈ శ్రీపాద్ పంపించిన లెటర్ ఉంది కదా ప్రేరణకి, ఆ లెటర్ చదివారు అనమాట. చదివిన తర్వాత నేను చాలా హార్ట్ఫుల్గా రాశాను అంటే లాట్స్ ఆఫ్ లవ్ పుట్టు అనేసి అంటే లాట్స్ ఆఫ్ లవ్ పుట్టు అని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఐఎమ్ ట్రైంగ్ టు బీ క్లీన్ చిన్ని అని చెప్పేసి అంతా క్లీన్ చేస్తాను బెడ్ మళ్ళీ. ఐఎమ్ ట్రైంగ్ టు బీ క్లీన్ అనేసి అంటాను, అంటే ఇంట్లో క్లీన్గా ఉన్నది అక్కడ క్లీన్గా ఉంది అని చెప్పేసి. దాని తర్వాత నేను నబీల్ మిడ్ నైట్ టేల్ ఫ్రెండ్స్, మేమిద్దరం టామ్ అండ్ జెర్రీ లాగా ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉంటాము అనేసి అంటే ప్రేరణ అనేది నాకు అందరికన్నా క్లోజ్ టు హార్ట్ అనిపించేది నబీలే ఇక్కడ. హీజ్ లైక్ మై డైరీ. పాపం ప్రతిరోజు రాత్రి నేను చెప్తా ఉంటే అన్నీ వింటా అయిపోయిందా అనేసి అంటుంటాడు అనేసి అంటే శ్రీపాద్ వచ్చి యూ షుడ్ బీ థ్యాంక్ఫుల్ టు కంటెస్టెంట్స్ అండ్ వాళ్ళు కాంపిటీషన్ కూడా, బట్ యూ షుడ్ బీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అనేసి అన్నారు. ఈ మాట అయితే ఇప్పటివరకు ఈ హౌస్లోకి వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పలేదు, యూ షుడ్ బీ థ్యాంక్ఫుల్ టు ది కంటెస్టెంట్స్ అని చెప్పి. టాస్క్ ఎవరు బాగా ఆడతారు అని చూసుకొని వాళ్ళతో కాంపిటీషన్ పెట్టుకొని వాళ్ళని బీట్ చేయడానికి ట్రై చేయాలి. ఇప్పటిదాకా ఆడావు, ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ యూజ్ చేసి ఆడాలి, ఇంకా బాగా ఆడాలి. అంటే నువ్వు వచ్చినాక నేను చూసుకోవాలి, నువ్వు రా నేను చూసుకుంటాను, నేను వచ్చిన తర్వాత నేను చూసుకుంటాను నిన్ను ఏమన్నా కూడా, నీ 100% ఎఫర్ట్స్ ఇచ్చే, ఇంకా కష్టపడి ఎఫర్ట్స్ ఇవ్వు అనేసి అనింది. అన్నెసెసరీగా ట్రిగర్ అవ్వకు అనేసి అన్నాడు. కొన్ని విషయాలకి అనవసరంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, అది అవసరం లేదు అనేసి అన్నాడు. కొన్ని రియలైజ్, దానికి ప్రేరణ అంటుంది, కొన్ని రియలైజ్ అవ్వలేం పుట్టు, దెర్ ఇస్ నాట్ వన్ టాపిక్, చాలా టాపిక్స్ చాలా ఎమోషన్స్ మైండ్లోకి వచ్చి ఒక్కసారిగా చూపిస్తాము, ఒక్కసారిగా అట్లా బ్లాస్ట్ అవుతుంది, అప్పుడు రియలైజ్ అవ్వలేము, కానీ కాసేపు తర్వాత కొంచెం డైల్యూట్ అయిపోతుంది కదా, అప్పుడు అనిపిస్తుంది అవసరమా నేనంత ట్రిగర్ అయింది అని చెప్పేసి అప్పుడు అనిపిస్తుంది అనేసి అంటే. దాని తర్వాత శ్రీపాద్ వచ్చి ఈ కెమెరాతో చెప్తున్నాడు, ఇంత టైం దొరికింది నీతో, అది హ్యాపీ, ఆఫ్టర్ సో మెనీ డేస్ నీతో ఇంత టైం దొరికింది, థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పేసి అంటే ప్రేరణ వచ్చి 10 minutes లాగే అనిపిస్తుంది కదా పుట్టు నాతో వచ్చి అనేసి అంటే అస్సలు టైం తెలియట్లేదు కదా అనేసి, ఏదో ఒక లవ్ మూవీ చూస్తూ ఉన్నట్టు ఉన్నది. ఇట్స్ సో ప్యూర్ అండ్ సో బ్యూటిఫుల్, సో క్యూట్. హౌస్ బాగుంది అని చెప్పేస్తున్నాడు, చాలా బ్రైట్గా, అంత బయట కూడా ఇట్లే కనిపిస్తుంది అంటే బయట కూడా ఇట్లే కనిపిస్తుంది, చాలా బ్రైట్గా కనిపిస్తుంది అనేసి అన్నాడు. దాని తర్వాత బయటకు వచ్చేసినారు అందరు కలిసి, అందరూ గార్డెన్ ఏరియాలో రండి అనేసి అన్నారు. గార్డెన్ ఏరియాలోకి వచ్చిన తర్వాత గౌతమ్ వచ్చి తన కప్ కేక్ తినేసాము అని చెప్పేసి శ్రీపాద్కి చెప్తున్నాడు అనమాట. అంటే సేమ్ సీతాఫల్ తినేసాము అన్నట్టు ఒక సీన్ క్రియేట్ చేద్దాం అనుకున్నాడు. దట్ వాజ్ అన్నెసెసరీ దేర్ అని చెప్పేసి అనిపించింది. అని చెప్తే నేను ఆల్రెడీ తనకు పెట్టేసా బ్రో అనేసి అంటే ఒక కప్ కేకేనా అనేసి అంటే చాలే నాన్న అనేసాను అనమాట ప్రేరణతో. దాని తర్వాత నాకు ప్రేరణకు మొన్న గొడవైంది బ్రో, గౌతమ్ చెప్తున్నాడు శ్రీపాద్తో, నాకు ప్రేరణకు మొన్న గొడవైంది, తర్వాత వెంటనే వచ్చి సారీ రా అనేసి అనింది. అంతే బ్రో అయిపోయింది గొడవ, అసలు గొడవ మళ్ళీ మేము క్యారీ ఫార్వర్డ్ చేయలేదు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. దాని తర్వాత ఇద్దరు బాడీ మధ్యలో పెట్టుకొని బెలూన్స్ పగలగొట్టాలి, ఎన్ని బెలూన్స్ పగలగొడితే దానికి సంబంధించిన ఒక గిఫ్ట్ ఉంటుంది, అంటే అందరితో ఒక టాస్క్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరితో ఆ టాస్క్ చేయించినారు అనమాట. ఆ టాస్క్ చేయించిన తర్వాత 20 బెలూన్స్ పగలగొట్టారు వాళ్ళిద్దరు అట్లా బాడీ చెస్ట్ టు చెస్ట్ పెట్టుకొని. 3 hours కిచెన్ టైం వచ్చిందనమాట. బ్యాక్ కూడా పెట్టుకుని పేల్చారు, బట్ ఎక్కువ ముందర ఫ్రంట్లో పెట్టి పేల్చుకున్నారు. 3 hours కిచెన్ టైం వచ్చిందనమాట వాళ్ళిద్దరికి. దాని తర్వాత లాస్ట్లో ఇంకా వెళ్ళిపోవాలి అనే టైంలో కూడా మళ్ళీ చెప్పాడు, అర్థం చేసుకో, నేను చెప్పింది ఎక్కింది కదా బుర్రకి, అర్థం చేసుకో అనేసి అంటే నేను అర్థం చేసుకున్నా, ట్రిగర్ ఎక్కువ అవ్వకూడదు అది ఇది అని చెప్పేసి చిన్నపిల్లలాగా చెప్తా ఉంది. ఇదే కదా నువ్వు నాకు చెప్పింది అనేసి అంటే, గుర్తుపెట్టుకోవడం కాదు ఇంప్లిమెంట్ చెయ్యి, ఐఎమ్ దేర్ ఫర్ యూ, డోంట్ వరీ అని చెప్పేసి అన్నాడు. విచ్ ఇస్ వెరీ క్యూట్, వెరీ నైస్, ఐ లవ్డ్ ఇట్. చాలా బాగుంది, చాలా ఓవర్గా టూ మచ్ లేదు, టూ లెస్ లేదు, సటిల్గా ఉంది, వెరీ నైస్, మంచి హింట్స్ ఇచ్చినాడు. ఐ గెస్ ఫ్యామిలీ వీక్ తర్వాత అందరి గేమ్ మారుతుంది. ఫ్యామిలీ వీక్ తర్వాత ఎక్కువ గొడవలు కూడా ఉండవు, ఎందుకంటే అందరు ఫ్యామిలీస్ వచ్చి కలిసిపోయిన తర్వాత గొడవలు వద్దు, అది ఇది గేమ్ ఆడండి, ఇండివిజువల్ గేమ్ ఆడండి అనేసి అన్నప్పుడు ఇంకా మీటి నుంచి ఇండివిజువల్ గేమ్స్ వస్తాయి, ఇంకా మీటి నుంచి గేమ్స్ అన్నీ మారిపోతాయి అండ్ గొడవలు కూడా ఎక్కువ ఉండవు. అది ఫ్యామిలీ వీక్. ఈరోజు తేజ వాళ్ళ పేరెంట్స్ వచ్చారంట, నిన్న తేజ వాళ్ళ పేరెంట్స్ వచ్చారంటే అది ఈరోజు మనకి టెలికాస్ట్లో కనిపిస్తుంది. ఫైనల్లీ మళ్ళీ ఒక ఎమోషనల్ ఎపిసోడ్ ఈజ్ లోడింగ్. లెట్స్ సీ, ఈ ఎపిసోడ్తో తేజ గ్రాఫ్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది అండ్ విష్ణు గ్రాఫ్ కూడా వాళ్ళ డాడీ వచ్చి పెంచేసిపోయినాడు. ఈ పాయింట్లో నేను ఇప్పుడు ఇంకాసేపట్లో వస్తుంది మీకు ఏ వీడియో వస్తుంది, ఎవరు లీస్ట్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పేసి నేను ఒక వీడియో పెడతాను. దాన్ని బట్టి మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓటేసుకోండి. ఎందుకంటే ఈ వీక్ అందరూ ఇష్టమైన టాప్ 10 అంటేనే ఇష్టమైన కంటెస్టెంట్సే ఉంటారు, అందరికీ చాలా ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉండే కంటెస్టెంట్సే ఉంటారు. సో ఎవరు వచ్చినా కూడా మీకు బాధగానే అనిపిస్తుంది, ఎవరు వచ్చినా కూడా ఇట్స్ బ్యాడ్, ఇట్స్ సాడ్ కూడా.
సో ఓట్ ఫర్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్. యాక్చువల్లీ నేను ఎప్పుడు నిద్ర లేచాను, అందుకే నా కళ్ళు ఇంకా మూతలు పడిపోతున్నాయి. ఈ వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్లో జాయిన్ అవ్వండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో క్లాస్ ఉంటుంది కదా. చిత్తూరు చిత్త.